రాజానగరం నియోజకవర్గంలో శనివారం రాత్రి రేవు పార్టీ జరిగినట్లు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. నియోజకవర్గంలోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగుపూడి జంక్షన్ గేటు వద్ద గల ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో రేవు పార్టీ నిర్వహిస్తుండగా జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు రాబడిన సమాచారంతో ప్రత్యేక బృందాలతో దాడి చేసి 13 మంది వ్యక్తులను, 5గురు యువతులను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 3 కార్లు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ స్వీకరించలేదని, మద్యం మాత్రమే తాగినట్లు పోలీసులు చెబుతూ ఉండడంతో ఇది రేవు పార్టీ కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సమాచారాన్ని పోలీసులు అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు. బ్రాహ్మణ సేవా ట్రస్ట్ అందిస్తున్న ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుని బ్రాహ్మణ యువత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వక్తలు ఆకాంక్షించారు. బ్రాహ్మణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున ఉన్న మల్లిగ సత్రంలో ఆదివారం సాయంత్రం జిల్లాలోని బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 100 మందికి 5 లక్షల రూపాయల ఉపకార వేతనాలను ట్రస్టు ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా దంతుర్తి సత్యప్రసాద్ మాట్లాడుతూ 2011 సంవత్సరం నుంచి ప్రతి ఏటా నిరాఘాటంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 5,000, డిగ్రీ, ఇంటర్, డిప్లొమా విద్యార్థులకు 4,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్స్ అందజేస్తున్నట్లు వివరించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడిన తర్వాత బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ పిల్లలు తోటి బ్రాహ్మణులను వివాహం చేసుకోవడం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు జిల్లా ప్రతినిధులు గాడేపల్లి సత్యనారాయణమూర్తి, చక్రవర్తి, రాంబాబు, రేగడమెల్లి రామ్దేవ్ శర్మ, సిహెచ్ ప్రసాద్, జోసుల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నూతన సంవత్సర వేడుకలలో అల్లర్లు సృష్టించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. ప్రశాంతంగా, ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు రాత్రి నిర్దేశించిన సమయం మేరకు మాత్రమే హోటళ్లు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈవెంట్ల నిర్వహణ స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈవెంట్లలో అశ్లీలత ఉండరాదని, నిర్ణీత స్థాయికి మించి శబ్ద స్థాయి దాటరాదని పేర్కొన్నారు. ఈవెంట్లలో మత్తు పానీయాలు, డ్రగ్స్ వంటి వాడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాగి వాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 ఫైన్ లేదా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ లేకుండా పెద్ద పెద్ద ధ్వనులు చేసుకుంటూ తిరుగుతున్న, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారి యొక్క వాహనాలను సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ను 3 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం లేదా పర్మనెంట్ గా రద్దు చేసేందుకు ఆర్టీఓ ఆఫీసుకు సిఫారసు చేస్తామని తెలిపారు. మహిళలకు ఇబ్బందులు ఉంటే వెంటనే మహిళా రక్షక టీంలను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. నట గాయకుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర తొలి పాటను ఆలపించి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిత్ గాన స్వర సప్తతి పేరిట గాన వైభవ స్వర్ణోత్సవ వేడుకలను ఆదివారం సాయంత్రం వైజంక్షన్ ఆనం రోటరీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిత్మోహన్ మిత్ర దంపతులను ఘనంగా సత్కరించారు. సంఘ సేవకులు పట్టపగలు వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, కోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, ముద్రగడ యేసుబాబు, చాంబర్ పూర్వాధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, ఇన్నీస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు తదితరులు పాల్గొన్నారు. జిత్మోహన్ మిత్ర గడిచిన 7 దశాబ్దాలుగా పాటలు పాడుతూ అలరిస్తున్నారని, నిండు నూరేళ్లు ఇలాగే మరింత శక్తివంతంగా అలరిస్తూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. తొలుత సంగీత విభావరి జరిగింది కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిత్ బృందంలోని 10 మంది కళాకారులను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్య కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన విజయానంద్ 2025 నవంబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ రేపు పదవీ విరమణ చేయనుండడంతో విజయానంద్ను సీఎస్గా నియమించింది. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పేదల బియ్యాన్ని పేర్ని నాని కాజేశారన్న మంత్రి కొల్లు రవీంద్ర. బెనామీలకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయంటూ ఎద్దేవా. విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించాలన్న మాజీ మంత్రి బొత్స. జనవరి 29న వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నట్లు స్పష్టం.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు, సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారంటూ ఎద్దేవా. జనవరి 14 నుంచి 18 వరకు నరసాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడనున్న 45 జట్లు. పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పేదల బియ్యాన్ని బొక్కేసిన మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరస్తుడని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఎవరు చేసిన నేరమేనని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో సూత్రధారి పేర్ని నాని అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు. వచ్చి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు మనిషి పొడకే కాదు నీది, అసలు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు 100%. ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ, మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే, డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది? ఆ రోజు నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పడింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు, మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నావు మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్లి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నేను వెంటాడుతుంది. ఆ భయమే నేను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చేయకర్లా. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో. అది గుర్తుపెట్టుకో. నీకు నిద్రలేని రాత్రులే స్టార్ట్ అయినాయి. నువ్వు చేసినటువంటి పాపాలు. తల్లి మీద ప్రమాణం, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూసారేమో. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట, అక్కడ ఏం చేయలేదని. అంతకుముందు చేసే ప్రమాణాలు మా అమ్మ మీద తొట్టు పెదపట్నం పోర్టు అన్నావు. బందర్లో కట్టకపోతే 2014 ఎన్నికల్లో పోటీ చేయను, ముక్కు నేలకు రాసి కోనేటి సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. ఎక్కడికి పోయి నీ ప్రమాణాలు? నీ దొంగ ప్రమాణాల గురించి బందర్ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు ఈ దొంగ ఏడుపులు. ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చేస్తారు కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్లుగా మాట్లాడారు. దేవుడే మా నాయకుడు, మాకు దేవుడే. మా నాయకుడు బాటలోనే మేము నడుస్తాం. కానీ లేని జరగని విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకు ఏదో మభ్య పెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళంట నేను చెప్పానంట, అరెస్ట్ చేయమని 2-3 సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట. ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట. ఏంది ఇది? ఇంత నీచానికి దిగుతావు నువ్వు? దొంగతనం చేసావు, దొరికిపోయావు. ఇంకా ఆ నెపంని ఇచ్చేసుకుని లేదా కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు రాలా ముందుకి? ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. నువ్వు ఏ తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీలా? నీ అనుమతి లేకుండా నీ గోడౌన్లో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమిసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు. ఆడవాళ్ల మీద కేసులు కడతారు. నేరం ఎవరు చేసినా ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేర్ని నాని గారు. పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇక నీకు నిద్రలేని రాత్రులే. మొత్తం మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది. నీ ఒక్కడికే కాదు, నీ బినామీలకు కూడా నిద్రలేదు వాళ్ళ నుంచి. గుర్తుపెట్టుకోండి. దొంగతనంగా దోచుకుని
అక్రమంగా ప్రజలను మోసం చేసి ఇవన్నీ చేసి బందర్ని ఏమన్నా అభివృద్ధి చేశారండి మీరు? ₹1 తీసుకొచ్చారండి మీరు? మీ ఆస్తులు ఎలా పెంచుకోవాలా, లేదా మీ కొడుకు అక్కడ అందలం ఎక్కించాలా, దానికోసం యువతను నాశనం చేసి గంజాయితో నాశనం చేసి ఇవాళంతా ఒక స్వార్థపరుడుగా నువ్వు పనిచేసి ఇవాళ నువ్వు దొరికి వంకాలని చూస్తే జరగనివ్వం. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాం. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం క్యాంప్ ఆఫీసులో శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న కలెక్టరేట్ల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాలను వాయిదా వేసినట్టు తెలిపారు. విద్యార్థుల పరీక్షల కారణంగా ఈ కార్యక్రమాన్ని జనవరి 29వ తేదీ నాటికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. అప్పట్లోగా ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వినియోగదారులపై వేసిన భారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబడి రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభాన్ని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జీ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను వచ్చి పెడచమని పెట్టి కలబల్లి మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. రేపు 3వ తేదీ నాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2,800 కోట్ల రూపాయలు ఉన్నాయో, అలాగే వసంత దీవెన బకాయి ఏదైతే 1,100 కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెలిసి 3,900 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులకి కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టుగా పడుతున్న ఇబ్బందుల్ని ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు 3వ తేదీ నాడు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పెట్టాం. 3వ తేదీ నాడు ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, జనవరి 29వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ లోపైన ప్రభుత్వం ఇది రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళకి హార్ట్ బర్న్ లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాగా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్లు చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ కార్పొరేషన్ అన్నారు, కార్పొరేషన్ కూడా కలుపుకుని అన్నీ కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవ పెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ తీసుకున్నారు, ఏపీఎండిసి నుంచి తీసుకున్నారు. ఈ 74,000 కోట్ల రూపాయలు కాకుండా ఇది కూడా మళ్ళీ అప్పు తీసుకున్నారు. ఆ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చాం. ఈ 1,00,000 కోట్లలో పెన్షన్ 4,000 రూపాయలు తప్ప, 4,000 అంటే 3,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు తప్ప, ఎన్హాన్స్మెంట్ చేసిన 1,000 రూపాయలు తప్ప ఇంకేమి ఇచ్చారు చెప్పండి? ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు 15,000 రూపాయలు పెంచారు. పక్క 15,000 కోట్ల రూపాయలు పెంచారు. ₹1 పర్ యూనిట్కి ప్రతి పేదవాడి మీద తలభారం వేశారు. ఓ పక్క విద్యుత్ ఛార్జీ 200 యూనిట్లకు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉండేది. వాళ్ళకి వచ్చి టోప్ ఛార్జీల పేర్లు వచ్చి కరెంట్ కట్ చేస్తారు వాళ్ళ ఇళ్ళకి కూడా. ఇంతకుముందు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళం, ప్రెసిడెంట్ మేళంలో ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రెసిడెంట్ మేళంలో 3 నెలలకి రిలీజ్ చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఏకంగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. చూడండి, ఎక్కడికైనా అగ్రికల్చర్ కనెక్షన్కి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవుతుందేటో ఆపేశారు. ఏమనంటే మళ్ళీ మా మీద మాట్లాడతారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఉంటూ కూడా చేశాం కదా, ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే కదా చేశాము. మరి మీరు తెచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి. ఏం చెప్పాను నాకు అర్థం అవ్వలే. ఏమనంటే నేను నిన్న ఇప్పుడు చూశాను, కొంతమంది మంత్రులు వచ్చి నేను మేము దీని రిప్రజెంటేషన్లు ఇస్తుంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి పుణ్యమని చెప్తున్నారు. విజన్ అంటే అప్పులు చేయడమేనా అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అప్పుల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని ఎద్దేవా చేశారు.
విజన్ అంటే అప్పులు చేయడమేనా అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అప్పుల్లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధంగా కేవలం 6 నెలల్లోనే ఏకంగా 1,12,750 కోట్ల అప్పులతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 3 నెలలు ఉన్నప్పటికీ ఇన్ని కోట్ల అప్పులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, వినాశనం చూశామంటున్న కూటమి పాలకులు ఇప్పుడు తాము చేస్తున్న నిజమైన విధ్వంసాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. రోలింగ్ ప్లాన్ తొల్లుకుంటూ 1998లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అప్పుడు ఒక 20 సంవత్సరాలు, అంటే ఇదొక 20 సంవత్సరాలకు, ఇదొక 25 సంవత్సరాలకు, మరొక 20 సంవత్సరాలు. అయితే ఈ మూడుకి ఇంకా మదర్ ఉందన్నమాట, అంటే తల్లి. ఈ 3 విజన్స్ కు తల్లి. ఆ తల్లి ఏమి? మనసులో మాట అని చెప్పి తను రాసిన ఒక పుస్తకం. అంటే ఇక్కడ నుంచి విజన్ 2020 నుంచి మళ్ళా సన్ రైజ్ ఆంధ్ర నుంచి స్వర్ణాంధ్ర. నాకు అర్థం కానిది ఏమంటే, సింపుల్ గా ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటారు? 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఇది కోరుకుంటారా? లేదా అయ్యా నిన్ను గెలిపించుకునేది 5 సంవత్సరాల కోసము, 5 సంవత్సరాలకు మీరు ఏం పరిపాలన ఇవ్వబోతున్నారని చెప్పి కోరుకుంటారా? మళ్ళీ ఇదైతే మాకు అర్థమే కాలే. మనకు మ్యాండేట్ ఎంత ఇచ్చినారు? మ్యాండేట్ మనకి ఇచ్చినది పబ్లిక్ 5 సంవత్సరాల కోసం. మళ్ళీ ఎందుకో కానీ ప్రతిసారి, ఎందుకంటే ఒకసారి కాదు ఇది 2020 సన్ రైజ్ స్వర్ణాంధ్ర. నాకు అర్థమైనంత వరకు, సామాన్య మానవునికి అర్థమైనంత వరకు కూడా మన మేనిఫెస్టోనే మన విజన్. ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్గా విజన్. ప్రజలు కూడా ఓటేస్తుండేది ఎందుకు? మన మేనిఫెస్టోని చూసి ఓటేస్తున్నారు. మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి, విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు. మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్ గా కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. మేనిఫెస్టోను అసలు విజన్ గా భావిస్తున్నారా, లేదా మేనిఫెస్టోను కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లే 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అది పరిపాలనకు మార్గంగా చూసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా తయారైందనమాట. ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టోనే ఒకవేళ మనం తీసుకున్నట్లయితే 2024 ఎన్నికలు జరగడానికి ప్రధానమైన కారణము చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా కూటమి గెలిచేదానికి ప్రధానమైన కారణం ఏమి? మేనిఫెస్టో సూపర్ 6. దాని పేరు కూడా ఏమి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకరికి 2, 3, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరీ ఇంటికి ఇచ్చినారు. సామాన్య మానవుడు ఏమనుకోవాలా? ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి పోని ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. ఏదో చేయబోయి ఏమో చేస్తానని చెప్పి ఏదో వాగ్దానాలు చేసి ఏదో విజన్ చేసి ఫైనల్ తీరి అసలు మొదటికి మోసం. మేము ఏ రోజు కూడా పెద్ద వాగ్దానాలు, విజన్లు, స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మేనిఫెస్టోనే భగవద్గీత అన్నాం, మేనిఫెస్టోనే బైబిల్ అన్నాం, మేనిఫెస్టోనే ఖురాన్ అన్నాం. ఆ ప్రకారంగానే మా విజన్ అనే భావించి 2019 గెలిపించినారు. ఇప్పుడు ఎవరైతే తాట తీస్తామని అంటున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి గమనించుకోవాలి, ఏది మేనిఫెస్టో ఏది విజన్ అని. వాళ్ళది విజను, మాది యాక్షన్. మేము యాక్చువల్గా అమలు చేసి చూపించినాము, వాళ్ళని విజన్. ఏమన్నా ఎందుకు మీరు చేయడం లేదంటే కొత్తగా నేర్చుకున్నారనమాట. సర్వరోగ నివారణ ఏమనంటే మీరు విధ్వంసం చేసినారు, మీరు నాశనం చేసినారు, మీరు వినాశనం చేసినారు. నాశనం వినాశనం ఇది ఎట్లా వస్తుందో కానీ వాళ్ళకి ట్యూటోరియల్స్ ప్రతి ఒక్కరు ఇదే, కింద కార్యకర్త నుంచి పై వరకు కూడా అందరు ఇదే వర్డ్సే. 3 వర్డ్స్ అంటే 3 పదాలు వాడతారు. పోనీ ఏం జరిగింది? ఈనాడు 5/4/2022 మరో శ్రీలంకగా రాష్ట్రం. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో. అప్పుల పిడుగు, చేతగాకే అప్పులు. పిల్లల పండుగ పేరుతో క్రియా స్వచ్ఛంద సంస్థ ప్రతి ఏటా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమానికి జేఎన్టీయూకే వేదికగా నిలిచింది. జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల పండుగ పేరుతో క్రియా స్వచ్ఛంద సంస్థ ప్రతి ఏటా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమానికి జేఎన్టీయూకే వేదికగా నిలిచింది. జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం రావడంతో
వివిధ ప్రాంతాల నుంచి 8,500 మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రియా స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన నాటి నుంచి మధ్యలో 2 ఏళ్లు కరోనా కారణంగా నిలిపివేసినా ఇప్పటి వరకు 10 సార్లు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. క్రియా పిల్లల పండుగ 2024 సంవత్సరానికి కాకినాడలో జేఎన్టీలో జరుగుతుంది. మొత్తం 8,500 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ 2 రోజులు శనివారం ఆదివారం కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, 28, 29 తేదీలు. సో మొత్తం రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. దాదాపు 1,500 మంది వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ జరిగింది. సో 27 రకాల కాంపిటీషన్లు అంటే డ్యాన్సింగ్ దగ్గర నుంచి సింగింగు, డిబేటు, క్విజ్, నెక్స్ట్ డ్రాయింగు, క్లే మోల్డింగు, నెక్స్ట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇలాగ దాదాపు 27 ఈవెంట్లు పిల్లలు వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సో ఈ పర్టికులర్ ఈవెంట్ మేము కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ప్రస్తుతం రెగ్యులర్ అకాడమిక్స్ మీద ఉన్న శ్రద్ధ మిగిలిన కల్చరల్ యాక్టివిటీస్ మీద లేకపోవడం, పిల్లల్లో ఒత్తిడి ఎక్కువ పెరగడం, అంటే ఎంతసేపు చదువు మీదే ఉండడంలోంచి కాంపిటీషన్ వలన స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నారు. అదొకటే కాకుండా ఎప్పుడైతే మనకి క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతూ ఉన్నాయో మిగిలిన అకాడమిక్ స్కిల్స్లో కూడా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఎందుకంటే ఒకే రకమైన యాక్టివిటీ ఏదైనా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒకలాంటి మానిటైన్ వచ్చేసి వాళ్ళు లోడ్ తీసుకోలేకపోవడం వలన సరిగ్గా చదవలేకపోతారు. అదే ఎప్పుడైతే అకాడమిక్స్తో పాటు క్రియేటివ్ స్కిల్స్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం, వాటిలో ఇంప్రూవ్మెంట్ సాధించడం జరిగితే కనుక ఈవెన్ అకాడమిక్ స్కిల్స్లో కూడా చాలా బాగా గెయిన్ అవుతారు. ఈ పర్టికులర్ది ఈవెన్ ఐన్స్టీన్ విషయంలో కూడా మనకు ప్రూవ్ అయింది. ఆయన జస్ట్ సైంటిస్ట్ మాత్రమే కాదు, ఆయన మంచి వయలిన్ ప్లేయర్ కూడా. సో అదే దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మేము కల్చరల్ యాక్టివిటీస్ మీద శ్రద్ధ పెట్టి ఇవన్నీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే ఇదంతా పండగ వాతావరణం కనిపిస్తుంటుంది. చాలా పెద్ద ఫెస్టివల్ జరుగుతూ ఉంది ఇక్కడంతా. మొదటి రోజు వచ్చి మీకు డిబేటు, క్విజ్, క్లాసికల్ డ్యాన్స్ జరుగుతుందండి. రేపు అయితే ఫోక్ డ్యాన్సు, క్లే మోల్డింగు, డ్రాయింగు ఇవన్నీ రేపు జరుగుతాయండి. సో రేపు సబ్ జూనియర్స్ అంటే చిన్నపిల్లలు, అంటే 5th క్లాస్ లోపు పిల్లలందరూ కూడా రేపు వస్తారు. ఈ రోజు అయితే సీనియర్స్, జూనియర్స్ అంటే 7th, 8th, 9th, 10th వరకు ఈరోజు పార్టిసిపేట్ చేస్తారు. కాకినాడ రామకృష్ణారావుపేటలోని శ్రీ రామన్నారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాసం పురస్కరించుకుని నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ రామకృష్ణారావుపేటలోని శ్రీమన్నారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాసం పురస్కరించుకుని నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెల్లవారుజాము నుంచి శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ సభ్యులు ప్రత్యేక వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి రామకృష్ణారావుపేట వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. స్వామివారి రథం వారి ఇళ్ల వద్దకు రాగా మహిళలు, భక్తులు స్వామికి పండ్లు, బియ్యం, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేశారు. నగర సంకీర్తన అనంతరం స్వామివారి వాహనం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ అధ్యక్షులు కొయ్య రమణారెడ్డి, సెక్రటరీ వేణు, కార్యదర్శి రామచంద్రరావు, సభ్యులు కొయ్య సత్యనారాయణ రెడ్డి, రొకళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.
కాకినాడ ఇంద్రపాలెంలో ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శని త్రయోదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ ఇంద్రపాలెంలో ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం శని త్రయోదశి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ మందేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మధు శర్మలు ఆలయంలో శ్రీ మందేశ్వర స్వామి వారికి తైలాభిషేకాలు, విశేష పూజలు వైభవంగా జరిపించారు. ఆలయానికి విచ్చేసే భక్తులు స్వయంగా స్వామివారిని పూజించేందుకు గల్లాతో గొట్టాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు వారి సహస్తాలతో తైలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుశర్మ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని రేషన్ బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కృష్ణా జిల్లా బందరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని రేషన్ బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కృష్ణా జిల్లా బందరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేర్ని నాని, అతని కుమారుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సరైన నివేదికలు ఇవ్వకుండా సివిల్ సప్లైస్ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3708 బస్తాలు బియ్యం మాత్రమే షార్టేజ్ వచ్చిందని తేల్చి తూతూ మంత్రంగా క్రిమినల్ కేసులతో సరిపెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన 10 రోజులు లెక్కెట్టి ఇంత అని వాళ్ళు చెప్పిన అంకె ప్రకారం పెనాల్టీ అది కట్టేసి డీడీలు కట్టారు. అయితే కేసు క్లోజ్ అవుతుంది అనుకుంటే పొరపాటు. కేసు జరుగుతూ ఉంది. ఎందుకు అరెస్టు చేయలేదు? ఇమీడియట్గా ముద్దాయిని కోడెత్తుకెళ్తే వాడిని, ఆడి బాబుని, ఆడి తల్లిని వాళ్ళందరిని తీసుకొచ్చి స్టేషన్లో పెడతారు. ఎక్కడున్నాడు చెప్పు? కోళ్ళ దొంగతనం చేస్తే అంటే బియ్యాల దొంగలను అరెస్ట్ చేయరా? వాళ్ళని తీసుకొచ్చి ఒత్తిడి చేయరా? వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ మట్టి దొంగ మొత్తం మట్టి అంతా గాజేసి గోడౌలకు బెరక చేశారు. ఒక దొంగతనం కాదు నేను చెప్పేది కూడా. ఈయనొక్కడే కాదు, పేరుని నానే కాదు, అసలు దీని దస్తావేజులు ఎక్కడ కొన్నాడో చెప్తాడు మావాడు కొడాలి నాని గారు. ఆయన సివిల్ సప్లైస్ మంత్రి. ఈ సివిల్ సప్లైస్కు సంబంధించి మొత్తం ప్రతి చోట గోడౌన్లో పెట్టి ఒక వ్యూహం ప్రకారం కాజేశారు. డైవర్షన్, ఆ డబ్బుని పేద ప్రజల పొట్టగొట్టి ఆ డబ్బును డైవర్షన్ చేశారు. దీని మీద విచారణ జరగాలి, ప్రజల్లో చర్చ జరగాలి. ఈ దోషుల్ని కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర ప్రతిష్ట సర్వనాశనం అయిపోతుంది. జాతీయ స్థాయి స్త్రీ పురుష కబడ్డీ పోటీలు జనవరి 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు నరసాపురం మాజీ ఎమ్మెల్యే గోగులమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి జానకీరాం తెలిపారు. జాతీయ స్థాయి స్త్రీ పురుష కబడ్డీ పోటీలు జనవరి 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు నరసాపురం మాజీ ఎమ్మెల్యే గోగులమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి జానకీరాం తెలిపారు. ఆదివారం రుస్తుంబాదలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత 31 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పండుగ సందర్భంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఈ పోటీలు దోహదపడతాయని అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ సీఈఓ వి వీర్ల వెంకయ్య, కబడ్డీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ పి పద్మజ బాల మాట్లాడుతూ 29 పురుష 16 మహిళా జట్టు ఈ పోటీలకు హాజరు కానున్నట్టు తెలిపారు. కేరళ, హర్యానా, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, కలకత్తా, హరిద్వార్, నాగపూర్, బెంగళూరు, హర్యానా, మహారాష్ట్ర, చండీగఢ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారని అన్నారు. బాగా చేసుకుంటామని. అదేవిధంగా ఏంటంటే సంక్రాంతి టైంలో మనకి మన జనమంతా కూడా ఎక్కడ హైదరాబాద్లో, వైజాగ్లో, అదేవిధంగా బెంగళూరు, వేరే వేరే స్టేట్స్లో కూడా సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఆ టైంలో రావటం, ఆ టైంలో సరదాగా అందరూ కూడా మన నర్పూర్ అంటే
కబడ్డీకి అలవాటు పడ్డారు. కబడ్డీ పెట్టకపోతే మన లాస్ట్ ఇయర్ 2 days లేట్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అయినా సరే లాస్ట్ ఇయర్ మన వీరలంకయ్య గారు పట్టుదలతోటి దాన్ని టోర్నమెంట్ను కూడా బాగా రన్ చేసిన వలన ఆయనకు కూడా నేను నా ధన్యవాదాలు ఆయన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి చాలా రెట్టించిన ఉత్సాహంతో మన గోగులం తల్లి ఉత్సవ కమిటీ ద్వారా ఈ కబడ్డీ పోటీలు జరుగుతాయి కాబట్టి ఈ జనవరి 14 to 18 పార్లమెంటు జరుగుతాయి. తద్వారా మీరందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలనేసి కోరుకుంటూ, మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహకరిస్తున్న మన కబడ్డీ బోర్డు వారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ టోర్నమెంట్ రన్ చేస్తానికి అన్ని విధాలా సహకరించిన వాళ్ళకి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ వచ్చి జరిగే దాంట్లో కూడా వాళ్ళ కోఆపరేషన్ పూర్తిగా ఉండాలని మీ ద్వారా కూడా వాళ్ళకి విన్నవించుకుంటున్నాం. ఏది ఏమైనా సరే ఇది ఒక రికార్డ్. మనం చెప్పాలంటే మన పద్మజాబాలా గారు చెప్పారు, ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా చేసింది మన ఆంధ్రాలో మనమే అనేసి. ఆ బ్రేక్ని అలాగే కంటిన్యూ చేస్తాం, దీనికి బ్రేక్ అనేది రాదనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మార్గశిర బహుళ త్రయోదశిని పురస్కరించుకుని ఉండిలోని పార్వతీ సమేత చెన్న మల్లేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరునికి శనివారం రాత్రి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మార్గశిర బహుళ త్రయోదశిని పురస్కరించుకుని ఉండిలోని పార్వతీ సమేత చెన్న మల్లేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరునికి శనివారం రాత్రి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు సన్నిధి రాజు శేషు మాట్లాడుతూ, ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేసి భక్తులు నైవేద్యాలు సమర్పించారని అన్నారు. నందీశ్వరునికి రుద్రాభిషేకం తోటి మహాన్యాస పూర్వకంగా పంచామృతాలతో అభిషేకం జరిగిందన్నారు. నందీశ్వరునికి అభిషేకం వల్ల మనకి తెలియని దోషాలు తొలగిపోతాయని అన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉండి మండలం ఉండి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నందీశ్వరుడికి రుద్రాభిషేకంతో మహన్యాసపూర్వకంగా అభిషేకం పంచామృతాలతో అభిషేకం జరిగింది. అలాగే భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా జరిపించడం జరుగుతోంది. అందరూ కూడా ఈ నందీశ్వరుడి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదల బియ్యాన్ని పేర్ని నాని కాజేశారన్న మంత్రి కొల్లు రవీంద్ర. బెనామీలకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయంటూ ఎద్దేవా. విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించాలన్న మాజీ మంత్రి బొత్స. జనవరి 29న వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నట్లు స్పష్టం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు. సంపద సృష్టిస్తామని చెప్పి అప్పులు చేస్తున్నారంటూ ఎద్దేవా. జనవరి 14 నుంచి 18 వరకు నరసాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడనున్న 45 జట్లు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.